జ్వరం వస్తే బాగాలేదని హాస్పిటల్ కానీ పోయినాను. గురించి బాగానే ఉన్నాను. తర్వాత ఆదివారం నుంచి కాలు పడిపోయింది. ఆ రోజు అయితే ఇక్కడికి వచ్చాను. 2 గంటలకు వచ్చింది సార్. ఇంకా ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది. ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటాం ఇప్పుడు అందరూ వచ్చి చూశారు కదా మిమ్మల్ని, ఏమని చెప్పారు? చూస్తే కనుక బెడ్ మీద 5 పేషెంట్స్ ఉన్నారు. ఓవరాల్గా పర్ మంత్ యావరేజ్గా చూసుకుంటే కనుక 10 నుంచి 15 మంది రిపోర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో న్యూరాలజీకి మంచి నేమ్ ఉంది కాబట్టి చుట్టుపక్కల జిల్లాలన్నింటి నుంచి కూడా కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడికి రిపోర్ట్ అవుతాయి. ఒకటేంటంటే జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, ఇది ఆల్రెడీ ఉన్న వ్యాధి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్కి వచ్చిన యాంటీబాడీస్, ఆ ఇన్ఫెక్షన్ సప్రెస్ చేయడానికి ఏదైతే మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయో అవి కొన్ని సందర్భాల్లో మన ఓన్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేయడం వలన మనం ఆల్మోస్ట్ కింద నుంచి పై దాకా గ్రాడ్యువల్గా చచ్చిపడిపోవడం అనేది చూస్తాము. సో ఇది హాస్పిటల్స్లో ఎక్కడైతే న్యూరో వింగ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 10 to 15 కేసెస్ పర్ మంత్ రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు కూడా. సో ఏ అబ్నార్మల్ ఇంక్రీజ్ కానీ అబ్నార్మల్ స్టాటిస్టిక్స్ ఏమి లేవు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ మంత్లో మనం ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే కనుక సిమిలర్గానే ఉన్నాయి. ఒక పర్టికులర్ ఏరియా నుంచి కానీ ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి కానీ రావడం అనేది అబ్జర్వ్ చేయలేదు. ఇది డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. సో అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ ఈ రకమైన సిమ్టమ్స్ అంటే కాళ్ళు చచ్చిపడిపోవడం, అలాగే అది గ్రాడ్యువల్గా పైకి బాడీ ఆల్మోస్ట్ కండరాలన్నీ కూడా వీక్ అయిపోవడం, నడవలేకపోవడం, అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా ఉన్న టీచింగ్ హాస్పిటల్, నియరెస్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్కి రిపోర్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ చాలా 95% మనకి రికవరీ ఛాన్స్ ఉంది. సో అందుకని ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మన హాస్పిటల్స్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఇంజెక్షన్స్ మన ఐవి ఇచ్చేస్తారు. సో వాటి సప్లై కూడా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏ రకమైన చాలా కాస్ట్లీ, ఒక్కొక్క పేషెంట్కి మనకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో కొంత సప్లై చైన్లో కొంత ఇబ్బంది ఉంది. సో దీన్ని కూడా మనం ఖర్చుకి చూడకోకుండా ఎంత కావాలంటే అంత వచ్చేటట్టు, అంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అవైలబుల్ ఉండేటట్టు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారం మనం సప్లై కూడా ఇంకా పెంచుతాం. మామూలుగా రెగ్యులర్ సప్లై ఉంది, బట్ ఇంకా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడడానికి సప్లై కూడా పెంచడానికి యాక్షన్. జీబీఎస్ అనేది అంటువ్యాధి కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేది కాదు. పర్సనల్ హైజీన్, మనం ఏంటంటే ఇన్ఫెక్షన్స్, అది డయేరియా కావచ్చు, లేకపోతే మన ఫీవర్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియాలజికల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్స్కి రియాక్షన్ మనకు యాంటీబాడీస్ తయారు వస్తాయి కాబట్టి వాటి ద్వారా వస్తమే తప్ప ఒకరికొకరికి స్ప్రెడ్ అవ్వడం అలాంటిది ఉండదు. అందుకని దాని గురించి ఏమీ భయపడవద్దు. మేము చాలా డీటెయిల్డ్ సర్వేలెన్స్ చేస్తున్నాము. ప్రతి కేసు కూడా ఎక్కడి నుంచి వచ్చింది, అతనికి ఎందుకు వచ్చింది అనే దాని మీద చాలా డీటెయిల్గా సర్వేలెన్స్ చేస్తున్నాము. వాటర్లో ఉన్నా వచ్చే అవకాశం ఉంది. సో అలాంటిది ఏదన్నా ఉంటే కనుక ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి, వాటి నుంచి వస్తాయి కాబట్టి అలాంటి డెఫినెట్గా మేము సర్వేలెన్స్ చేసి ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాము. సో అలాంటిది ఏదన్నా కేసు వస్తే కనుక ఇమీడియట్గా అక్కడ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటనేది చూసుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్
చూస్తే కనుక గ్లోబల్గా మనం చూస్తే 1,00,000 మందిలో ఒకళ్ళిద్దరికి మన జీబీ సిండ్రోమ్ వస్తుందనేది స్టాటిస్టికల్గా తెలుస్తుంది. వచ్చిన వాళ్ళల్లో గ్లోబల్గా చూస్తే మన ఇండియాలోనే కాదు గ్లోబల్గా చూస్తే 5 to 7% మోర్టాలిటీ ఉంటుంది. సో ఇది అబ్నార్మల్ కాదు, ఒక్కళ్ళు చనిపోవడం అనేది అబ్నార్మల్ కాదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ పేషెంట్ ఎంత ఫాస్ట్గా తీసుకురాగలిగారు, బాగా కాంప్లికేట్ అయిపోయి ఆల్మోస్ట్ లంగ్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మనకి రిపోర్ట్ అయితే కనుక సర్వైవ్ చేయడం కష్టమవుతుంది. సో అందుకనే ప్రతి హాస్పిటల్లో కూడా వెంటిలేటర్స్ కానీ అన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేదంటే పెట్టాము. గ్లోబల్గా ఈవెన్ అమెరికాలో కూడా 7% మోర్టాలిటీ ఉంటుంది జీబీ సిండ్రోమ్ వచ్చిన కేసులు. అందుకని అది అబ్నార్మల్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం మనం ఎంత మినిమం మోర్టాలిటీ తీసుకురాగలమో దానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసి 530 లక్షలు జనాభా మనకు ఉంది. అంటే ఏంటి, సంవత్సరానికి ఆల్మోస్ట్ ఇంటూ 2 అంటే 120 మెంబర్స్ అప్రాక్సిమేట్గా రావడానికి అవకాశం ఉంటుంది. మన బాడీ సిస్టమ్ అంటే మనం ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన ప్రతి వాడికి రావట్లేదు. సో చాలా వేల మందిలో ఒకళ్ళకిద్దరికి ట్రిగ్గర్ అవుతుంది. అది ఎవరికి ట్రిగ్గర్ అవుతుంది, ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది అనేది ఇది 1,00,000 మందిలో సంవత్సరానికి ఒకళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఉంది స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్నట్లయితే. ఈ జీబీ సిండ్రోమ్ పేషెంట్స్ మెజారిటీ 95% రికవర్ అవుతారు. ఆ 95%లో కూడా 80%కి ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఓన్లీ 10 to 15% ఆఫ్ పేషెంట్స్కి ఇమ్యునోగ్లోబులిన్స్ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా హాస్పిటల్లో, మా డిపార్ట్మెంట్లో, మా జీజీహెచ్లో ఎనీ టైం ప్రతిరోజు మేము 5-10 మంది జీబీ సిండ్రోమ్ పేషెంట్ చూస్తుంటాము. ఇది ఈరోజు కొత్త కేసెస్ మేము పెరుగుతుంది కాదు, అప్పటి నుంచో ఉంది. నా 30 సంవత్సరాల అనుభవంలో నేను ఈ జీబీ సిండ్రోమ్ పేషెంట్స్ని కొన్ని వందల మందిని ట్రీట్ చేశాను. అక్రాస్ ద గ్లోబ్ మోర్టాలిటీ 5%. ఇది అంటువ్యాధి మాత్రం కాదు, ఇది జెనెటిక్ పరంగా వచ్చేది కాదు. ఇది ఒక డిసీజ్ వచ్చి అది డయేరియా కావచ్చు, ఒక మీజిల్స్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత యాంటీబాడీస్ బాడీలో ఉత్పత్తి అయ్యి అది మిస్ మ్యాచ్ మూలాన, అది బై మిస్టేక్ మూలాన ఈ యాంటీబాడీస్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేయడం మూలాన కంట్రోల్ చచ్చిపోతాయి. అది జనరల్గా కింద నుంచి పైకి ఎగబోగుతుంది. కొంతమందికి ఈ రెస్పిరేటరీ మజిల్స్ కండరాలు వీక్ అయినప్పుడు వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయంతో మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి వ్యాక్సిన్ ఏమి ఉండదు. ఇది జన్యుపరంగా వచ్చేది కాదు.